హే గైస్, క్రాఫ్టింగ్లో పార్ట్ 2 వీడియో అయితే నేను చేశాను. నేను ఇంతకుముందు బకెట్స్తో చైర్స్ అయితే చేశాను కదా. ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత మా దగ్గర ఉన్న వస్తువులతో మేమైతే నీట్గా కొన్ని ఐడియాస్తో ప్రిపేర్ చేసుకుంటున్నాము. నేను షిఫ్ట్ చేయడానికి యూజ్ చేసిన కార్డ్బోర్డ్ని పూజా మందిర్లో అయితే యూజ్ చేశాను. ఈ పూజా మందిర్కి నేను ఈ ఒక కార్డ్బోర్డ్ని అయితే యూజ్ చేశాను. ఈ కార్డ్బోర్డ్కి ఈ 2 సైడ్స్ అయితే ఈ పేపర్ని నేను అంటించాను. ఈ పేపర్ అయితే చాలా బాగుంటుంది, పూజా మందిర్కి అనిపించింది. ఇంకా ఇది చేయడానికి నాకైతే 2 డేస్ పట్టింది. ఇంకా ఇది సెకండ్ డే అనమాట. కంప్లీట్గా నేను స్టిక్ చేసేసాను. ఇంకా ఏవైతే పూజా మందిర్ డోర్స్, ఈ ఫ్రంట్ మొత్తం పూజా మందిర్ యొక్క డిజైన్ నాకు చాలా బాగా అనిపించింది, చాలా యాస్థెటిక్గా కూడా ఉంది. ఈ ఫైనల్ లుక్ మొత్తం వచ్చేసాక వీడియో చేద్దామని నేనైతే ఇది చేస్తున్నాను. ఇంకా మాకైతే ఇంటి ఓనర్ ఎటువంటి హ్యాంగర్స్ అయితే ఇవ్వలేదు. ఇంకా ఈ పూజా మందిర్ పెట్టడానికి మేమే ఒక తాడుతో అయితే మేకులు కొట్టేసి చాలా నీట్గా ఫిక్స్ చేసాము. చూస్తున్నారు కదా, ఇలా మనము ఇలా 2 మేకులు కొట్టుకొని ఇలా తాడుతో అయితే ఎలాంటి వస్తువునైనా మనం హ్యాంగ్ చేసేయచ్చు. ఇది ఎలా హ్యాంగ్ చేయాలి, ఎలా ఫిక్స్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఇంకా ఇదైతే కంప్లీట్గా పూజా మందిర్ ఫైనల్ లుక్. ఆ ఫ్రంట్ పైన గోపురం కానీ ఆ ఫ్రంట్ డిజైన్ కానీ నాకు చాలా ప్రాపర్గా పర్ఫెక్ట్గా వచ్చింది అనిపించింది. నేను చేసేటప్పుడు చాలా టెన్షన్ పడ్డాను, అంటే స్టిక్ చేసేటప్పుడు ప్రాపర్గా స్టిక్ అవుతుందో లేదో అని. నాకైతే ఫైనల్ రిజల్ట్తో చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా నేను ఎలా డెకరేట్ చేశాను అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఫాలో ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. బాయ్.